ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా 4వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. దావీదు తనకి శ్రమల్లో దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నేను నెమ్మదితో ఉంటాను అని చెప్తున్నది మనకి ఇక్కడ వివరంగా అర్థమవుతుంది. తను నెమ్మదిగా ఉన్నాను, నిద్రపోతున్నాను అన్నా కానీ తను ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, తన కొడుకు అబ్షాలోము తను తరుముతున్నాడు. తనకి ఎటువంటి పరిస్థితిలో కూడా నెమ్మది లేదు. తనకి సైన్యం ఎంతో ఉంది, బంధువులు ఎంతో ఉన్నారు, తన అనుచరులు ఉన్నారు, కానీ ఎవరు సహాయం చేయలేని పరిస్థితి. తను అంత వేదనలో అంత శ్రమలో ఉన్నాడు, కానీ నెమ్మదితో నేను పండుకొనుదును అని చెప్తున్నాడు. అది దేవుని అంత విశ్వాసం. ఇంతకుముందు దేవుడు తనని చేయి పట్టుకొని నడిపించిన సందర్భాలు తనతో ఉన్నాయి కాబట్టి ఈ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా నేను చేయగలిగినది ఏమీ లేదు, నేను పండుకొని నిద్రపోదును. అది యేసు ప్రభు కూడా ఉపమానం చెప్తాడు. ఎలా అంటే, విత్తువాడు విత్తనాలు వేసిన తర్వాత విత్తినవాడు నిద్రపోతూ లెగుస్తూ ఉంటాడు, తను ఏమీ చేయడు, కానీ గింజలు తానంతటా అవే ఎదిగి మొక్కలాగా అవుతాయని. నేనేమి చేయలేను, అంతా నా దేవుడే నాకు దయచేస్తాడు. కాబట్టి నా చుట్టూ ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, నేను నెమ్మదితో పండుకొందును, ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు అని ధైర్యం చెప్తున్నాడు. దావీదు ఒక మహారాజుగా ఉన్నాడు కాబట్టి తను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా ఉండడు. తనతో ఎప్పుడూ మంది మార్బలం ఉంటుంది లేదా సైన్యం ఉంటుంది, కానీ అక్కడ తను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటంటే ఒంటరి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. తనకి ఎవరు సహాయం చేయలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా యెహోవా అనే దేవుణ్ణి ఉచ్చరించి, నీవే నాతో ఉన్నావు, నీవు మాత్రమే నాతో ఉన్నావు, నన్ను అర్థం చేసుకోగలిగినది నీవు మాత్రమే అని దేవునితో తను చెప్తున్నాడు. మనకి ఈరోజు పరిస్థితుల్లో కూడా ఒంటరితనము, నెమ్మదిలేని తనంలో దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి అభయమిస్తున్నాడు. దేవుని కృతజ్ఞత చెప్పి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మాకు నెమ్మది లేని పరిస్థితిలో ప్రశాంతంగా ప్రభా నీవు కాపాడుతాను, నెమ్మది దయచేస్తాను ఇచ్చిన ధైర్యం బట్టి నీ కృతజ్ఞతలు స్వామి. మాతో ఎంతోమంది ఉన్నాను, మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాం నాయన. మా పరిస్థితులన్నింటినీ కూడా నువ్వు అర్థం చేసుకొని మా పరిస్థితుల్లో మమ్మల్ని బయటకు లాగి తీసుకొని వచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.